సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మకా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి అవ్వడం జరుగుతుంది. అలాగా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరం ఒకసారి పరిచయం చేద్దాం. మా, మీ, మూ, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి సూర్యనారాయణుడు. వీరికి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు చేసేవారితో మౌనం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సప్తమంలో శనేశ్వర స్వామివారు సంచారించడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, మీ మధ్య మరొక స్త్రీ ప్రవేశించి మిమ్మల్ని అనేక రకాల సమస్యల సుడిగుండంలో కేంద్ర బిందువు చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. స్త్రీ మూలకంగా మీరు అనేక రకాలమైన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో బుధుడు, గురువు, రాహు సంచార స్థితి ఉండడం వలన మీరు ఎంతో ఉన్నతంగా, హుందాగా, మౌనంగా ప్రవర్తించగలిగితే కెరియర్లో ఉన్నతమైన స్థాయికి ఎదగడానికి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, సన్మానాలు మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. రాజ్యస్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేట్ రంగంలో ఉండబడిన వారికి స్థానచలనం, గృహ మార్పు ఉండే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. లాభస్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన గృహాలు, వాహనాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. వ్యయంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావ కారణం వలన ఆవేశానికి సరైన సమయం కాదు, ఆలోచనకు చాలా అవసరము. దయచేసి వాగ్వివాదాలకు ఎవరికి తావివ్వకుండా ఉండే ప్రయత్నం చేయండి. అప్పులు ఇచ్చారా తిరిగి రావు, లేకపోతే పోలీస్ స్టేషన్లు, గొడవలు, కోర్టు మెట్లెక్కే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో నవగ్రహ కల్పవృక్ష దేవతను గృహంలో ఉంచుకున్నట్లయితే మనశ్శాంతి, ఆయురారోగ్యాలు, ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంటుంది. అలాగనే సాఫ్ట్వేర్ వాళ్ళకు, హార్డ్వేర్ వాళ్ళకు, సినిమా రంగ వాళ్ళకు, వ్యవసాయ సోదరీమణులకు, గృహ భవన నిర్మాణ కార్మిక సోదరీమణులకు చాలా మంచి కాలం ఉంది. కాకపోతే సీజనల్గా వచ్చే వ్యాధుల అవకాశం ఉన్నాయి కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోండి.